వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో యెస్టర్‌డే ఇట్ ఈస్ ఏ బిగ్ ట్రెండింగ్ డే కదా! సో అందుకు సిపిఆర్ అనేది ఈరోజు వైట్‌గా ఉంటది. వైట్ సిపిఆర్ అప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ సైడ్‌వేస్‌గా గాని ఉండొచ్చు. లేదంటే రివర్సల్ డే కానీ అవ్వచ్చు. ఓకే. సో రివర్సల్ డే అంటే ఏంటంటే ట్రెండ్ కంటిన్యూయేషన్ అవ్వకుండా మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద రివర్సల్ డే. ఇన్‌ఫాక్ట్ మనకి లాస్ట్ ఫ్రైడే చూసుకుంటే సేమ్ అయింది గదా! మనకి థర్స్‌డే ట్రెండింగ్ డే, అప్ సైడ్ ట్రెండింగ్ డే అయింది. దాని తర్వాత రోజు వైట్ సిపిఆర్ వచ్చింది. మార్కెట్ రివర్సల్ డే అయింది. అంటే మార్కెట్ ట్రెండ్ అనేది కొంచెం కిందకొచ్చింది. ట్రెండ్ కంటిన్యూయేషన్ అవ్వలేదు. సో అలాగా ట్రెండ్ కంటిన్యూయేషన్ ఉంటే ఐ మీన్ ఉండకపోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ ఉంటే గనక పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ట్రెండ్ కంటిన్యూయేషన్ ఉంటది. ఓకే. సో ఇక్కడ పుల్ బ్యాక్ ఏరియా ఏంటి? సేమ్ లెవెల్. సిపిఆర్ అనేది మనకి ఇంపార్టెంట్ పుల్ బ్యాక్ ఏరియా. సో మనకి ఫ్రైడే మాట్లాడుకున్నాం కదా! సేమ్ అనాలిసిస్. మనకి ఎప్పుడైనా సరే మార్కెట్ ట్రెండింగ్ డే అయినప్పుడు 3 చాన్సెస్ చెప్పాం. మోస్ట్ ప్రాబబ్లీ జరిగే చాన్సెస్ అయితే 3 ఉంటాయి. అదేంటి? ఫస్ట్‌దేంటంటే ఇంప్రెషన్. ట్రెండ్ ఎటు సైడ్ ఉంది? బేరిష్ ఉంది గదా! సో ఫస్ట్ క్యాండిల్ అనేది బేరిష్‌గా ఫార్మ్ అయ్యి సెకండ్ బార్ నుంచి బుల్లిష్‌నెస్ అనేది చూపిస్తది. అండ్ కొన్ని కేసెస్‌లో ఏంటంటే ఫస్ట్ 2, 3 బార్స్ అనేవి రెడ్ కలర్‌లో ఉంటాయి. ఆ తర్వాత నుంచి చిన్న గ్రీన్ బార్ ఫార్మ్ అయ్యి ట్రెండ్ కంటిన్యూయేషన్ అవ్వకుండా మార్కెట్ రివర్సల్ అవుతది. ఓకే. పైకి రివర్సల్ అవుతది. అది ఫస్ట్ కేస్. సెకండ్‌దేంటంటే సెంట్రల్ పివోట్ దగ్గర నుంచి రివర్సల్ అవ్వచ్చు. R3 క్యాండిల్, S3 క్యాండిల్ దగ్గర నుంచి రివర్సల్ అవ్వచ్చు. అది సెకండ్ కేస్. థర్డ్ కేస్ ఏంటంటే లైక్ S1 పివోట్ నుంచి కానీ, R1 పివోట్ నుంచి కానీ అవ్వచ్చు. అండ్ ఫేక్ బ్రేక్‌ఔట్స్ కెన్ ఆల్సో హ్యాపెన్. ఓకే. సో ఫేక్ బ్రేక్‌ఔట్స్ ఏంటంటే మార్కెట్ ఇంప్రెషన్ బ్రేక్‌ఔట్ హై గాని, డే లో గాని, ప్రీవియస్ సెషన్ లో గాని, ప్రీవియస్ సెషన్ హై గాని బ్రేక్‌ఔట్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ రివర్స్ అయిపోతుంటది మార్కెట్. ఇవి 3 కేసెస్. సో ఇవి చూడాలి మనం మోస్ట్ ప్రాబబ్లీ అంటే ఇదే జరుగుతది. ఈరోజు ట్రెండింగ్ డే అవ్వదని కాదు. సో దట్స్ మార్కెట్ ఫర్ యూ. మార్కెట్ ఏదైనా జరగొచ్చు మార్కెట్‌లో. మార్కెట్ అనేది సర్టెనిటీ కాదు. మార్కెట్ అన్‌సర్టెన్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఏం జరుగుతదో అది మనం అనేది ట్రేడ్ చేయాలి. ఓకే. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో మార్క్ చేసుకుందాము. ప్రీవియస్ సెషన్ లో ఉంది ఇక్కడ. సో ప్రీవియస్ సెషన్ లో అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఎందుకంటే అక్కడి నుంచి బిగ్ బౌన్స్ లాంటిది ఏం జరగలేదు. కాకపోతే మనకి కొంచెం బిగ్గర్ టైమ్ ఫ్రేమ్స్‌లో చూసుకుంటే మనకి ఇక్కడ ఈ లెవెల్ స్వింగ్ ఉంది గదా! ఆ స్వింగ్ దగ్గర ఆగింది మార్కెట్. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ స్వింగ్ ఏంటి? ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఓకే. దిస్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ డిమాండ్ జోన్ కూడా. ఓకే. ఈ లెవెల్ దగ్గర నుంచి. అండ్ మార్కెట్ ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ స్వింగ్ దగ్గర ఆగింది. సో నెక్స్ట్ స్వింగ్ ఉంది గదా! ఆ స్వింగ్ దగ్గర ఆగింది. మరి ఈ స్వింగ్ దగ్గరకొస్తదా? లేదంటే దానికి ముందే రివర్సల్ అయిపోతదా అన్నది చూడాలి. సో యాస్ ఆఫ్ నౌ అయితే ఈ 2 లెవెల్స్ కొంచెం లైక్ వి క్యాన్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ సపోర్ట్ ఏరియా. ఇదంతా కూడా సపోర్ట్ ఏరియా. మార్కెట్ పైన ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ పైన ఓపెన్ అయితే సెంట్రల్ పివోట్ ఇంపార్టెంట్ అండ్ R3 క్యాండిల్‌లా చూద్దాము. ఇన్‌సైడ్ సిపిఆర్ ఉంటది R3 క్యాండిల్‌లా కూడా. R3 క్యాండిల్ దగ్గర నుంచి రివర్సల్ అయితే మార్కెట్ మళ్ళీ ట్రెండ్ కంటిన్యూయేషన్ అనేది జరగొచ్చు. ఓకే. సో మొన్న రివర్సల్ డే జరిగి తర్వాత రోజు బిగ్ డౌన్ ట్రెండ్ అయింది కదా అని చెప్పి ఈ రోజు కూడా రివర్సల్ డే జరిగి బిగ్ డౌన్ ట్రెండ్ అవుతదని ఏం కాదు. సో మార్కెట్ ట్రెండ్ ప్రకారం అయితే బేరిష్‌గా ఉంది మార్కెట్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే ప్రీవియస్ సెషన్ లో ఇక్కడుంది. ఇఫ్ యూ గో టు హైయర్ టైమ్ ఫ్రేమ్ హవర్లీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే ఏం లేవు. ఇక్కడ మనకి స్వింగ్ ఉంది గదా! ఆ స్వింగ్ దగ్గరే మనకి సపోర్ట్ ఇచ్చింది మార్కెట్ అనేది. ఎగ్జాక్ట్‌గా ఈ లెవెల్ ఆన్ ద డేట్ ఆఫ్ 21 నవంబర్ ఆ స్వింగ్ లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే ఇచ్చింది. అంటే బ్రేక్‌ఔట్ అయింది. కాపోతే క్లోజింగ్ పైన జరిగింది. ఈ లెవెల్ ఆగిపోయింది. అక్కడి నుంచి మార్కెట్ పైకేమి మూవ్ అవ్వలేదు. సో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్వింగ్ ఏంటంటే ఇక్కడ 2 టైమ్స్ మార్కెట్ అనేది బౌన్స్ అయింది ఈ లెవెల్ దగ్గర నుంచి. సో ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మార్కెట్ ఇక్కడ రాగానే నెక్స్ట్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది. ఆ తర్వాత రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ మార్కెట్ పైకి ట్రావెల్ అయింది. మళ్ళీ కిందకి రాగానే ఈ ప్లేస్ దగ్గర సెల్లర్స్ అలో చేయనివ్వట్లేదు. బయర్స్ అలో చేయనివ్వట్లేదు. మార్కెట్ పైకే మూవ్ అవుతుంది. సో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ స్వింగ్ లెవెల్. అండ్ దెన్ పై లెవెల్స్ చూసుకుంటే మనకి 20 ఎంఈ ఆన్ డైలీ టైమ్ ఫ్రేమ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఒకసారి రిజెక్షన్ ఇచ్చింది. ఇక్కడ ఒకసారి రిజెక్షన్ ఇచ్చింది. సో ఈ రోజు ఇస్తదో లేదో తెలీదు. బట్ స్టిల్ మనం మార్క్ చేసుకుందాము ఆ లెవెల్ అనేది. ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. సిపిఆర్ దగ్గరలో ఉందది. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి సిపిఆర్ అనేది ఇంపార్టెంట్. మనకి క్యామెరాస్ కూడా సిపిఆర్ లోపల ఉంటాయి. ఎగ్జాక్ట్‌గా సెంట్రల్ పివోట్ దగ్గరే
ఉన్నాయి అనుకుంటున్నాను. యాహ్! సో, R3 క్యామ్రీలో కూడా అక్కడే ఉంది. సెంట్రల్ ప్యూర్ దగ్గరలో ఉంది. ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్. వేరాజ్ నిఫ్టీలో ఎక్కడుంది? నిఫ్టీలో కూడా R3 క్యామ్రీలో ఎక్కడుందో చూద్దాము. ఇండికేటర్ లోడ్ అవుతుంది. మేబీ అక్కడే ఉంటది. నిఫ్టీలో కూడా మనకి R3 క్యామ్రీలో అక్కడే ఉంటది. సో, ఈ లెవెల్ ఇంపార్టెంట్. మార్కెట్ ట్రెండ్ కంటిన్యూషన్ అయినప్పుడు సెంట్రల్ పివట్ నుంచి కానీ, R3 క్యామ్రీలో దగ్గర నుంచి కానీ రివర్సల్ అవ్వచ్చు. కాకపోతే మనకి మొన్న చూసుకుంటే మనకి ఎక్స్‌పైరీ రోజు మనం ఎంట్రీ తీసుకున్నది ఎక్స్‌పైరీ రోజు. ఎక్స్‌పైరీ రోజు మనకి అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం. ఇలాంటి డేస్ అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకి ఎక్స్‌పైరీ లేదు గదా! ఆఫ్‌కోర్స్ రిస్క్ అనేది తగ్గుతది. కానీ ప్రాపర్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తే బెస్ట్. ఎందుకంటే మార్కెట్ ఎంటైర్ సీపీఆర్ జోన్ అనేది ఇంపార్టెంట్ అయినప్పుడు సెంట్రల్ పివట్ నుంచి రివర్స్ అవుతదా? R3 నుంచి రివర్స్ అవుతదా? లేదంటే టాప్ సీపీఆర్ నుంచి రివర్స్ అవుతదా? అన్నది మనకు తెలీదు. ఓకే. సో, నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్‌గా R3 క్యాండిల్‌ల దగ్గరే ఆగింది మార్కెట్ అనేది. సో, నెక్స్ట్ బార్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బార్ కనుక 5 మినిట్స్ బార్‌లో రెడ్ బార్ అనేది ఏమైనా ఫార్మ్ అయితే మేబీ విల్ ఎక్స్‌పెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ షార్ట్‌నెస్. ఎందుకంటే ట్రెండ్ కంటిన్యూయేషన్ అనేది ఇక్కడ కొంచెం పాజ్ తీసుకొని ఆ తర్వాత ట్రెండ్ కంటిన్యూయేషన్ అవుతది కదా! సో, మార్కెట్ ఆల్రెడీ పాజ్ తీసుకుందిక్కడ. ఈ లెవెల్ ఇక్కడి నుంచి ఫాల్ అవ్వచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరి. లేదు మళ్ళీ లైక్ ఈ ట్రాప్‌ని షార్ట్ కవరింగ్ చేసిందని అనుకున్నారనుకోండి. లైక్ ఎవరైతే షార్ట్ వెళ్లారో వాళ్ళందరూ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. ఓకే. సో, ఏదన్నా జరగొచ్చు. దట్స్ మార్కెట్ ఫర్ యూ. బట్ స్టిల్ మనమైతే ప్రాపర్ సెటప్ కోసం వెయిట్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ విక్స్ కూడా లేవు. ఫస్ట్ క్యాండిల్ అనేది ప్రాపర్‌గా విక్స్ కూడా లేవు. అంటే మార్కెట్‌ని చాలా అగ్రెసివ్‌గా, చాలా బుల్లిష్‌గా ఉన్నట్టు మార్కెట్ అనేది. ఓకే. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ అండి. ఏమో అయితే నేను చూడలేదు. వెయిట్ ఎ వైల్. ఐ యామ్ ష్యూర్ అబౌట్ టుడే. ఓకే. ఫైన్. ఈరోజే అంట సెన్సెక్స్ ఎక్స్‌పైరీ అయితే. 5 ఇయర్స్‌లో అయితే సెవెంతే చూపిస్తుందా? ఓకే. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ 2 చూద్దాం ఒకసారి. యాహ్! ప్రీమియమ్స్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి. అయితే మేబీ ఈరోజేనేమో అయితే. సో, చూద్దాంలెండి అయితే. ఆప్షన్స్ ఏమన్నా ఆపర్చునిటీ వస్తే యాహ్! నిఫ్టీ ఇక్కడి నుంచి అంబుష్ ఎంట్రీయే ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ దగ్గర నుంచే రిజెక్షన్ అని చూపిస్తుంది. 78,500 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటున్నాను. 200 దగ్గర అయితే అది ట్రేడ్ అవుతుంది. సో, ఒక 100 క్వాంటిటీస్ ప్లేస్ చేశాను. 78,500 కాల్ ఆప్షన్. రిస్క్ ఇందులో 7,500. సో, 75 పాయింట్స్ పెట్టుకుంటాను. యాక్చువల్‌గా 100 అయితే పెట్టుకోవచ్చు. ప్లస్ ఎంట్రీ ట్రిగ్గర్ లేట్ అయింది. 186.52. 261 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో, ప్రెజెంట్ అయితే 1300 ప్రాఫిట్ రన్ అవుతుంది. యాహ్! 2000 ప్రాఫిట్‌కొచ్చింది. టాప్ లాస్ 260 పెట్టుకున్నానండి. సో, ప్రీమియంలో అయితే మనకి 200 దగ్గర తీసుకోమని చెప్పాము. స్టాప్ లాస్ 275 ఇచ్చాము. సో, 200 దగ్గర తీసుకున్నా 275 పెట్టుకోండి. ఓకే. సో, ఇమ్మీడియేట్‌గా మార్కెట్ అనేది రివర్సల్ అవుతుంది. 3000 ప్రాఫిట్ వచ్చి. ఇక్కడ నిఫ్టీ యాహ్! బేరిష్‌నెస్ అయితే లేదు. మనం అంబుష్ తీసుకున్నాం. ఎందుకంటే రిస్క్ చిన్నదే అవుతదని. సో, చూద్దాం ఏమైతదో. సో, థర్డ్ బార్ ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫార్మ్ ఉంది. కాకపోతే విక్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడ పిన్ బార్ చూపిస్తుంది సెకండ్ క్యాండిల్ లో దగ్గరే. థర్డ్ బార్ కనుక కిందక రెడ్ క్లోజ్ అయితే ఛాన్సెస్ కొంచెం ఉంటాయి. అప్పుడు స్టాప్ లాస్ కూడా డే హై పైన పెట్టుకోవడానికి కరెక్ట్ స్టాప్ లాస్ ఉంటది. ప్రెజెంట్ అయితే ఇంకా ₹1000 అయితే రన్ అవుతుంది. ఓకే. మళ్ళీ ప్రాఫిట్ అయితే బ్యాక్ విత్ 3,500, 4,000 కూడా వచ్చింది. సో, స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. 235 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో, రిస్క్ ఒక 5,000 వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. సో, ప్రాపర్ క్యాండిల్ క్లోజ్ అయితే లేదు. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆర్3 క్యాండిల్‌ని బ్రేక్‌ఔట్ చేసేసింది. నిఫ్టీ కూడా ఇక్కడ విక్స్ అనేది సపోర్ట్ చేస్తున్నాయి ఇక్కడ. ఓకే. సో, కాబట్టి స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకుంటున్నాను. 230 వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే. 5,000 రిస్క్ అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ కాస్ట్ ఉంది. సో, 4,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. లో 145 వరకు వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ
వీక్లీ పివోట్ నుంచి రివర్సల్ అవుతుంది. ఈ హై బ్రేక్‌ఔట్ అయినా. నిఫ్టీ స్టిల్ అయితే ఇంకా రిజెక్షన్ జరుగుతుంది. హై అయితే బ్రేక్‌ఔట్ అవ్వలేదు. డే హై బ్రేక్‌ఔట్ అయితే ఎగ్జిట్ అవుతాను. లేదు ఇక్కడి నుంచి ట్రెండ్ కంటిన్యూషన్ వస్తే మార్కెట్ అట్‌లీస్ట్ డే లోవర్ కన్నా రావచ్చు. సో, రిస్క్ అయితే ట్రేడ్‌లో 5000 ఉంది. సో, ఒక 20 క్వాంటిటీస్ ఎగ్జిట్ అయ్యాను. రిమైనింగ్ 80 అయితే 250 దగ్గర ఎగ్జిట్ అయిపోతాను. ఓకే. డన్ అనుకుంటా. యాహ్! 220కి అలా వచ్చింది. 250కి వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే. సో, సచ్ ఎ రోలర్ కోస్టర్ రైడ్ మార్కెట్ పైకి కిందకి మూవ్ అవుతుంది. సో, బ్యాంక్ నిఫ్టీ మనకి వీక్లీ పివోట్ సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ ఉంది. కిందకి రావాలి. కిందకొస్తే అప్పుడు ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నిఫ్టీ అయితే ఆల్రెడీ డే హై బ్రేక్‌ఔట్ అయింది. కాకపోతే సెన్సెక్స్ ఇంకా R3 క్యాండిల్‌లో బ్రేక్‌ఔట్ అవ్వలేదు సెన్సెక్స్ చార్ట్ అనేది. సో, సెన్సెక్స్ ట్రేడ్ మనం తీస్తున్నాం కదా! అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎనీహౌ ఇక్కడ 230 పెట్టుకున్నాం స్టాప్ లాస్ ఇనీషియల్‌గా. కాకపోతే 230 కొంచెం ఫాస్ట్‌గా హిట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అండ్ మనం తీసుకున్న ప్రీమియం కూడా 186, 200 దగ్గరలో తీసుకున్నాం కదా! స్టాప్ లాస్ మనం ఒక 100 పాయింట్స్ గ్యాప్ అన్నా సరే ఉంచుకోవచ్చు పర్వాలేదు. సో, ఆహ్, ఏం చేశానంటే ఒక 20 క్వాంటిటీస్ ఎగ్జిట్ అయిపోయి 250 స్టాప్ లాస్ చేంజ్ చేశాను. సో దట్ ఇప్పుడు 250 హిట్ అయినా సరే మనకి 5000, 5500 అలా లాస్ అనేది వచ్చేలాగా. లేదు మార్కెట్ సింగిల్ డిజిట్‌కి వెళ్తే మార్కెట్ ఇక్కడి నుంచి రివర్సల్ చూపిస్తే ట్రెండ్ కంటిన్యూషన్ కాబట్టి వెయిట్ చేస్తాను నేను పర్వాలేదు. వెళ్తే గనక అప్పుడు కొంచెం ప్రాఫిట్స్ అనేవి కూడా ఎక్కువొస్తాయి. 80/180 అంటే క్లోజ్ టు ఒక 14,000, 15,000 ప్రాఫిట్ కూడా రావచ్చు వెయిట్ చేస్తే. సో చూద్దాం ఏమైతదో రూ. 1000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో లో 145 వరకు వెళ్ళింది ఇందాకైతే మరి. సో 145 లో అయితే బ్రేక్‌ఔట్ చేస్తే అప్పుడు ఛాన్సెస్ కొంచెం ఎక్కువుంటాయి. బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇట్ ఈస్ టేకింగ్ ఎ రిజెక్షన్ బార్. నిఫ్టీ అయితే పైకేమవుతుంది. సో నిఫ్టీ పైకి వెళ్తే అప్పుడు మేబీ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే. బట్ స్టిల్ మన సెన్సెక్స్ అయితే ఇంకా R3 క్యాండిల్ దగ్గర ఉంది. సెన్సెక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. 145 లోనైతే బ్రేక్‌ఔట్ చేసింది. ప్రాఫిట్ అయితే 4000 కొచ్చింది. ఇందాక కూడా 4000 వచ్చింది ప్రాఫిట్. కాపోతే మనం ఏంటంటే 20 క్వాంటిటీస్ ఎగ్జిట్ అయిపోయాం గదా! సో, దానివల్ల ఇప్పుడు లో మేక్ చేసినా సరే మనకి అంతే ఉంది. సో, అది ఎగ్జిట్ అవ్వడమే మంచిదిలెండి. ఎందుకంటే కొంచెం వాలటైల్‌గా అయింది కదా! సో, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ పివోట్ సపోర్ట్ ఉంది ఇక్కడ. అక్కడి నుంచే రిజెక్షన్ అయింది. సో, ఇంకా ట్రెండ్ కంటిన్యూషన్ వస్తే నో ప్రాబ్లమ్. నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవుతుంది కాబట్టి. ప్రెజెంట్ అయితే 5000 ప్రాఫిట్‌కి అయితే వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ అయితే 7000కి అయితే వచ్చింది. సో, మనకిది ఆల్‌మోస్ట్ క్లోజ్ టు 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే వచ్చింది. ఈ ట్రేడ్‌లో రిస్క్ 5000 అనుకున్నాం గదా! సో, ఆల్‌మోస్ట్ లో అయితే మనకి 92 వరకు వెళ్ళింది. సో, ఇందాక 100 క్వాంటిటీస్ ఉండుంటే 86 దగ్గర ఎంతో క్లోజ్ చేసేవాడిని. ఎందుకంటే మనకి 10,000 ప్రాఫిట్ అయితే వచ్చేదును కాబట్టి. బట్ ఇప్పుడైతే క్వాంటిటీస్ 80 ఉన్నాయి కాబట్టి సో, నేనైతే వెయిట్ చేస్తాను. ఎవరన్నా లేదు ఈరోజు సెన్సెక్స్ వాలటాలిటీగా ఉంటది. మళ్ళీ ఏమన్నా జరగొచ్చు ఇక్కడ 20 ఈఎంఐ నుంచి పైకి వెళ్ళొచ్చేమో అని చెప్పి అనుకుంటే దెన్ యూ క్యాన్ స్క్వేర్ ఆఫ్ ద పొజిషన్స్. నేనైతే ఇంకా హోల్డ్ చేస్తాను. 5000 లాస్ కోసమైనా వెయిట్ చేస్తాను. సో, ఓకే. ఓకే. థాంక్స్ అండి నాయుడు గారు. బానే చెప్పారు. ఈరోజు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఫ్రైడే ఏమో అనుకుంటున్నాము. యాక్చువల్‌గా ఒకవేళ ఇన్ కేస్ అది కాకపోయినా సరే మాములు బేరిష్ ఎంట్రీ ఇక్కడ వీక్లీ పిఓర్ దగ్గరో లేదంటే ఇక్కడో తీసుకుందాము. స్టాప్ లాస్ ఏమో సీపీఆర్ పైన పెట్టుకుందాము. కాకపోతే మనకి ప్రీమియం అడ్వాంటేజ్ వస్తది. లైక్ మార్కెట్ ఇక్కడి నుంచి సైడ్‌వేస్‌గా ఉన్నా సరే మనకి ప్రాఫిట్ అనేది వస్తది. సో, 7500 అయితే ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ ఫాలో ద గ్రీన్ బార్ అయితే వస్తుంది. నిఫ్టీ కూడా ఇక్కడ డేలో సపోర్ట్ నుంచి పిన్ బార్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, మనకి 1:1.5 రిస్క్ రివార్డ్ ఎలాగో వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అయితే అవ్వను. కాపోతే స్టాప్ అప్డేషన్ చేసుకుంటాను. రిస్క్ 5000 పెట్టినాం కదా! ఇప్పుడు 2500 పెట్టుకుంటున్నాను. ఓకే. అంటే ఒక 30 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. 185 నుంచి 215 ఈస్ ద స్టాప్ లాస్. ఓకే. నాట్ యాడ్. ఇప్పటి వరకు 245 పెట్టుకున్నాము. 215 ఈస్ ద స్టాప్ లాస్. సో, మాక్సిమం లాస్ అయితే నాకు 2500 వస్తది ఈరోజు. సో, చూద్దాం ఏమైతదో. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 7500 అలా రన్ అవుతుంది. సో, ఓకేగా అయితే. సో, అయితే సెషన్ అనేది క్లోజ్ చేయను. బయటికెళ్తాను. అయిపోయిన తర్వాత నాకు అప్డేట్ చేయండి. స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిందో లేదో చూసుకుంటాను. అండ్ ఎవరైతే క్లోజ్ చేసారో వాళ్ళైతే నాకు స్క్రీన్ షాట్స్ అనేవి పంపించండి. గైస్ 11:00 అప్డేట్. ఇదైతే 10,000 ప్రాఫిట్‌కి అయితే వచ్చింది. 1:2కి అయితే వచ్చింది కాబట్టి ఇంకా క్లోజ్ చేద్దాము. నిఫ్టీ నిఫ్టీ సెంట్రల్ పివట్ రిజెక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఫేక్ బ్రేక్‌ఔట్ అవుతదని చెప్పి అనుకున్నాం కదా! సో, ఇక్కడ అవ్వలేదు ఈ క్యాండిల్ దగ్గర. కొంచెం మళ్ళీ ఇంప్రెషన్ కిందకొచ్చినట్టు వచ్చి ఆ తర్వాత పైకి వెళ్ళింది.
సో ఎవరైనా ట్రైలింగ్ చేసుకోవాలనుకుంటే స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకొని ట్రైలింగ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇంకా రిస్క్ రివార్డ్ 1:2 వస్తుంది కదా అని చెప్పి క్లోజ్ చేస్తాను. ఓకే. సో డన్ ఫర్ ది డే. దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. బై.